వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ లేవగానే నేనైతే నిజంగా చాలా భయపడ్డాను. అసలు నైట్ నుంచి నిద్రే లేదు. ఎందుకంటే వ్రతం ఎలా చేస్తానో ఏమో, ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కదా అని చెప్పి చాలా భయపడ్డానండి. ఫైనల్‌గా వ్రతం మాత్రం చాలా బాగా అయితే జరిగింది. వ్రతాన్ని ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. ఆడబిడ్డల్ని పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టమని స్వామి చెప్పేసరికి ఇంకా నేను కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి అమ్మవారి కోసం 5 రకాల నైవేద్యాలని కూడా చేశానండి. అలాగే మా ఆడబిడ్డల కోసం సెపరేట్‌గా వంట కూడా చేశాను. సో, ఇవన్నీ చేసేసి అమ్మవారి అలంకరణ చేసి అమ్మవారికి కావాల్సినవన్నీ సమకూర్చేసరికి రాత్రి 8 అయితే అయిపోయింది. అప్పటికే ఇంకా వర్షం అనేది ఫుల్‌గా స్టార్ట్ అయిపోయిందనమాట. వాయనాలకి పిలిచాలని చెప్పి వెళ్దాం అనుకునేసరికి మా వదిన అయితే అందరిని పిలిచేసిందండి. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళేసరికి 9 అవుతుంది. వాళ్ళొచ్చేసరికి 10 అవుతుందేమో అని భయపడ్డాను. కానీ అందరూ కూడా కరెక్ట్‌గా పూజ అయిపోయేసరికి ఇంటికొచ్చారు. ఏమంటే చిన్న మిస్టేక్ ఏమంటే కరెంట్ పోయింది. అదొక్కటి చాలా బాధ అనిపించింది. మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్